హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనమాట. లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈరోజు మిడ్ నైట్ తోటి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతాయి. అండ్ ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ 100కి 100% ఉండే ఛాన్సెస్ 100%. ఇంకా దాంట్లో ఛాన్సెస్ ఏంది, 100% డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఉండే దాంట్లో కూడా ఆల్మోస్ట్ టాప్ పొజిషన్లో ఉన్న ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్ పొజిషన్లోనే ఉన్నారు. అండ్ షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే ఉండే ఛాన్సెస్ ఉన్నా కూడా, బట్ అది అంత వర్కౌట్ అయ్యే పరిస్థితిలో లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళ ఓటింగ్ అనేది చాలా దారుణంగా ఉంది అనమాట. సో దానితో పోల్చుకుంటే కొంతవరకు బెటర్మెంట్ పైన ఉన్నది కొంతమందికి అనుకోవచ్చు అనమాట. సో మొత్తానికి చూద్దాం ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏంటి, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అండ్ టికెట్ టు ఫినాలి రేస్ అయితే అయ్యింది కదా. సో మన ఇన్స్టా ఫాలో అవ్వండి, అక్కడ టికెట్ టు ఫినాలి ఎవరు గెలిచారు అనేది కూడా అప్డేట్ అయితే వచ్చేసింది. సో చూద్దాం. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో టాప్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్ చాలా రోజుల తర్వాత టాస్క్లు ఆడాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక 2-3 వారాల తర్వాత మళ్ళీ టాస్క్లో ఆడి ఎంటర్టైన్ చేశాడు. అండ్ చాలా బాగా ఆడాడు. సో నాకు నిఖిల్ కంటే కూడా పృథ్వీ చాలా బాగా ఆడినట్టు అనిపించింది. బట్ పృథ్వీని సిచ్యువేషను ఆయనకు కలిసి వస్తలేదా తెలియదు కానీ, సో మనోడు ఒక స్ట్రాంగ్గా ఉన్నాడు. అది ఏదైనా కానీ టికెట్ ఫినాలి కాదు, ఏదైనా కానీ ఆయనకు వచ్చేది ఉంటే వస్తుంది, లేదంటే లేదు. బట్ ఆడాలి, ముందుకెళ్ళిపోవాలి, ఆయన పాయింట్ ఆయన మాట్లాడుకోవాలి అన్నట్టుగా ఉన్నాడు. కాబట్టి సో నిఖిల్కి చాలా బాగా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా సూపర్ డూపర్ బంపర్ అన్నట్టుగా మంచిగా ఆడాడు. గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ టాస్క్లో నిఖిల్ను వంక పెట్టాల్సిన అవసరం లేదు అనేది నాకు అనిపించింది. ఒక వాటర్ టాస్క్ ఏదైతే వాటర్ టాస్క్ ఉందో వాళ్ళిద్దరి మీద మన ఎవరు ప్రేరణ యష్మి మీద జరిగిన ఇష్యూ ఉంది చూసారా, ఆ ఇష్యూ తప్ప మిగతా అంతా సూపర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో ఆడుతాడు. సో అలా ఈయన టాప్ పొజిషన్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్నా లేకపోయినా మంచి కంటెస్టెంట్ లాగా ముందుకు వెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాస్క్ల వైజ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు నిఖిల్ అయితే. సో టాప్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు. ఆయనకు కూడా మ్యాక్సిమం అదే ఓటింగ్, కాన్స్టెంట్ ఓటింగ్ తోటి 25-26 ఆ మధ్యలో ఓటింగ్ పడుతుంది. ఆ విధంగానే ముందుకెళ్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ. సో గౌతమ్ కృష్ణ కూడా ఓటింగ్ అనేది చాలా స్టేబుల్గా పడుతుంది. 1% అటు ఇటుగా ఓటింగ్ అనేది జరుగుతుంది. కానీ చాలామంది చాలా హ్యూజ్గా డిఫరెన్సెస్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ అంత సినిమా అయితే ఏమీ లేదు. సో మళ్ళీ సిచ్యువేషన్ రిపీట్ అవ్వబోతుందా అని అంటే రిపీట్ అవుతుంది కూడా. సో అప్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన టాస్క్లు ఏదైతుందో చాలా జెన్యున్గా ఆడడానికి ట్రై చేస్తున్నాడు. అబ్బా నిజంగా గౌతమ్ చాలా సోలో బాయ్ అంటే సోలో బాయ్ లాగానే ఆడుతున్నాడు. ఆయన ఇండివిజువల్గానే ఆడుతున్నాడు. సిచ్యువేషన్స్ అన్నీ కొంతవరకు కాదు, చాలా వరకు చాలా నీట్గా ఆడుతున్నాడు. ఎక్కడ దాన్ని క్లమ్జీ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడా కనిపించట్లేదు. చాలా కూల్గా నీట్గా ముందుకెళ్తున్నాడు తప్పితే అంతకుమించి ఏమీ లేదు. సో గౌతమ్ కూడా 24-25 మధ్యలో అయితే ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. సో చాలామంది చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నిఖిల్కు ఆల్మోస్ట్ ఆ కర్ణాటక నుంచి కూడా ఓటింగ్ అనేది పడుతుంది. కాబట్టి ఏం చెప్పలేము సిచ్యువేషన్. సో గౌతమ్కి అయితే సెకండ్ పొజిషన్ 24-25 మధ్యలో పడుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ నబిల్ అయితే దూసుకొచ్చాడు. నబిల్ అయితే థర్డ్ పొజిషన్కి వచ్చాడు. నబిల్ ఓటింగ్ అనేది మళ్ళీ పెరిగింది. సో నబిల్ స్టేబుల్ ఓటింగ్ అనేది 12-13 మధ్యలో ఓటింగ్ అనేది స్టేబుల్గా పడుతుంది. అండ్ అదే విధంగా ప్రేరణ ఓటింగ్ కూడా 10-11 మధ్యలో పడుతుంది అనమాట. సో ప్రేరణ నిన్న ఏదైతే టాస్క్లో ఓడిపోయిందో, అండ్ ఎవరైతే గెస్ట్లు వచ్చారో గెస్ట్గా వచ్చిన వాళ్ళు పునర్నవి, వృత్తిక వీళ్ళిద్దరు వచ్చినప్పుడు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించింది. అంటే నేను కరెక్ట్గా ఆడాను అంటే, సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన వృత్తిక చెప్పింది ఏదైతే పాయింట్స్ ఉందో, నువ్వు ఇట్లా ఫౌల్ గేమ్ ఆడావు, నువ్వు అంటే అలా లాక్కున్నావు అని చెప్పేసి అది నిజంగానే ఫౌల్ గేమ్ ఆడింది. అండ్ గౌతమ్ విసిరేసినప్పుడు ఆమె డైరెక్ట్గా క్యాచ్ పట్టుకొని వెళ్ళి ఆమె దాంట్లో వేసుకుంది అనమాట. సో అలా కొంచెం ఆలోచించాలి. ప్రతి విషయాన్ని ఎమోషనల్గా అయ్యి లాస్ట్గా ఆమె హగ్ చేసుకుంటే కూడా హగ్ చేసుకోకుండా కొంచెం ఓవర్గా రియాక్ట్ అయిపోవడము, అంటే ఈమెనే గేమ్ ఆడింది, ఈమెనే చేసింది అన్న రేంజ్లో ఒక రియాక్షన్ అనేది చేసింది అనేది నాకు అనిపించింది. సో ఈ విధంగా చూసుకుంటే అసలు మెయిన్గా మాట్లాడాల్సింది ఏంటంటే అక్కడ జరిగింది పృథ్వీకి అన్యాయం జరిగింది. అండ్ పృథ్వీ ఒకసారి దాంట్లో కాళ్ళు పెట్టలేదు అని చెప్పేసి పాయింట్ వేసింది కూడా ప్రేరణ.
మరి ఇంకా గౌతమ్కి ఇచ్చిరని ఎందుకు ఫీల్ అయిందో నాకు అర్థం కాలేదు. ఇద్దరికి సేమ్ ఉంది, ఇంకా బెటర్మెంట్గా ఆడాడు కాబట్టి నాకు ఆ వర్షన్లో నేను ఇచ్చాను అన్నప్పుడు కొంచెం ఇక్కడ ప్రేరణ వచ్చిన ఆర్గ్యుమెంట్ చేసే సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో ఆ సిచ్యువేషన్ మరీ వరస్ట్ అయిపోతుంది రానుగా. సో అది మేజర్ ప్రాబ్లం. ఆ మెయిన్ ప్రాబ్లం కూడా ఆమెకు అదే అయిపోతుంది. ఈమెకు కూడా 10 to 11 మధ్యన ఓటింగ్ అనేది జరుగుతుంది అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది అనమాట ఈమెకు కూడా. బట్ ఈమె నిన్నతో పోల్చుకుంటే ఈరోజు మళ్ళీ నబిల్ కంటే తక్కువ ఓటింగ్ వచ్చింది, నబిల్కి ఓటింగ్ పెరిగింది అనమాట. ఎందుకంటే నబిల్ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు, పెద్ద ఫుటేజ్ ఏమీ లేదు, ఆయన ఏం చేయడానికి ఏముంది చెప్పు. ఇప్పుడు టాస్క్లో లేడు కాబట్టి ఏం కనిపించదు. మేజర్గా ఎక్కువ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడానికి, ఎక్కువ కనిపించడానికి ఛాన్స్ స్కోప్ అనేది కనిపించదు కదా. సో అది మేజర్ ప్రాబ్లం అయిపోతుంది, దానివల్లనే ఎక్కువగా అదైపోవాల్సి వస్తుంది. అండ్ ప్రేరణ కూడా అండ్ ఓటింగ్ కూడా సేమ్ అనమాట. నిన్న ఆడింది ఏదైతే ఉందో వచ్చిన వాళ్ళతో పునర్నవి వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి టాస్క్ పెట్టినప్పుడు వాళ్ళతో అంత చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో పర్సనల్గా తీసుకొని ఈమెను ఏదో చేసినట్టు కాదు, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది సిచ్యువేషను, ఆయనతో పోల్చుకుంటే నీవు తక్కువ అనిపించావు అందుకనే గౌతమ్కి ఇచ్చాము అని చెప్పేసి అయితే జరగడం అయితే జరిగింది. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ తర్వాత ఇంకొకటి వచ్చేసరికి మాత్రం విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ ఓటింగ్ కూడా చాలా బాగా పెరిగింది. అండ్ విష్ణుప్రియ ఓటింగ్ ఎందుకు పెరిగింది అని అంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్. సో ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ ఫ్యాన్స్ అనేది అట్లీస్ట్ ఆమెకు ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంది కాబట్టి ఎంతో కొంత వర్కౌట్ అవ్వాలి, ఎంతో కొంత వెళ్ళిపోకుండా ఉండాలి, అట్లీస్ట్ టాప్ 5 వరకన్నా తీసుకెళ్ళాలి, టాప్ 5 వరకన్నా వెళ్ళాలి, ఆ కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయింది అంత. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంతవరకు ఓటింగ్ అనేది పడింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈమె కొన్ని విషయాలలో ఒక పృథ్వీ విషయంలో తప్ప మిగతా విషయంలో చాలా బాగుంటుంది విష్ణుప్రియ. బట్ ఆమె జెన్యూను ఇవన్నీ మనమే మాట్లాడినాం కాబట్టి ఆమెకి కొంతవరకు ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంది కాబట్టి ఎవరు ఏమి చేయలేము. ఆమె ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం బెటర్మెంట్గానే ఉంది. ఈమెకు 7 to 8 మధ్యలో ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట విష్ణుప్రియకి. సో ఖచ్చితంగా విష్ణుప్రియ అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ లేదు. ఇంకా మిగతా ముగ్గురు అనమాట, పృథ్వీ, అవినాష్, తేజ. సో ఈ ముగ్గురు ఆర్డర్ కూడా నేను చెప్పిన విధంగానే ఉంది. బట్ ఈ ముగ్గురు ఇట్లలో ఎవరు వెళ్ళిపోతారు? విష్ణుప్రియకు కూడా ఛాన్స్ ఉంది, బట్ లేదని చెప్పట్లే. అందుకే చెప్తున్నాను, ఈ నలుగురిలో మ్యాక్సిమం వెళ్ళే ఛాన్సెస్ ఎవరికి ఉంది అని అంటే ఫస్ట్ డేంజర్ జోన్లో ఉంది మాత్రం క్లియర్గా రాసి పెట్టుకోండి. తేజ ఈజ్ అ వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు. ఎందుకనంటే తేజకి స్కోప్ వస్తలేదు. ఇంకోటి ఏంటంటే సింపతి కార్డు వర్కౌట్ అవ్వట్లేదు కాదు, మీనింగ్స్ సింపతి వర్కౌట్ అవ్వట్లేదు. సింపతి అన్ని ప్రతిదీ ఏది చేసినా కూడా తేజ సింపతి కోసం వర్కౌట్ చేస్తున్నాడు, సింపతి చూపించడానికి ట్రై చేస్తున్నాడు. ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా బయట ట్రోల్ అయిపోతున్నాడు కాబట్టి సో అది కొంచెం నెగిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈయన క్యాంపెయిన్ చాలా మంది చేస్తున్నా కూడా ఎందుకో ఓటింగ్ అనేది ఎక్కువగా పడట్లేదు. ఎక్కువగా కంటెంటే కాదు, ఈయనకు ఓటింగ్ క్యాంపెయిన్ కూడా బయట చాలామంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తున్నారు. అన్నీ చేసినా కూడా ఈయనకు ఓటింగ్ అనేది చాలా డ్రాబ్యాక్లోనే ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈయన ఏది చేసినా కూడా, ఏది చేయాలనుకున్నా కూడా, ఏది చేస్తున్నా కూడా ఆల్మోస్ట్గా సింపతి కార్డ్ లాగానే కనిపిస్తుంది కాబట్టి ఎవరేం చేయలేదు. సో మొత్తానికైతే అవినాష్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈరోజు టికెట్ ఫినాలి రేస్ టాస్క్ ఆడతాడు నిఖిల్ అండ్ తేజ కూడా ఉన్నాడంట. సో ఇంట్లో కొంతవరకు ఫుటేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ అవినాష్కి. అండ్ మ్యాక్సిమం వెళ్ళిపోయే ఛాన్సెస్ 90% పృథ్వీరాజ్ అండ్ తేజ వీళ్ళిద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ 90% ఉంది. అండ్ టికెట్ ఫినాలి గెలిచిన వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ అనేది వేరే రేంజ్లో ఉండబోతుంది. అనేది ఏ రేంజ్లో ఉంటుందో చూద్దాం. సో వెరీ సూన్ ఆ వీడియో అప్డేట్ అయితే చేస్తాను. టికెట్ ఫినాలి గెలిచింది ఎవరు అని చెప్పేసి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మెంటల్ వస్తుంది. ఏంద్రా బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్నాడా అనే విధంగా మారిపోతుంది అనమాట ఈక్వేషన్స్. సో మొత్తానికి అది సో వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది మాత్రం తేజ అండ్ అవినాష్, పృథ్వీ ఈ ముగ్గురు వెరీ డేంజరస్ పొజిషన్. అండ్ మిగతా ముగ్గురు కూడా డేంజర్ పొజిషన్, నబిలు, ప్రేరణ అండ్ విష్ణుప్రియ ఈ ముగ్గురు కూడా డేంజర్. టాప్ 2 తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇది ఎవరు ఏమనుకున్నా సో జరిగేది అనమాట. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఓట్లు అనేది స్ప్లిట్ చేశారంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరు ఏమనుకోకుండా మీరు మాత్రం ఖచ్చితంగా ఓట్లు వేసుకునే ప్రయత్నం అయితే చేయండి, అంతకుమించి చేసేది ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్